అంటే కాంగ్రెస్ పార్టీని చూసిన కంటితో చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ అందంగా కనబడింది. వైసీపీని చూసిన కంటితో తెలుగుదేశం లోపాలు కనబడుతున్నాయి. ఎందుకని తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ల మధ్య చూసినప్పుడు కాంగ్రెస్ ఇంతకంటే గందరగోళంగా ఉంటుంది. ఎందుకని అక్కడ ఒక అధిష్టానము, జాతీయ పార్టీ గ్రూపులు, ఈ అన్నిటి కొట్లాట మధ్యన చిట్ట చివరి నిమిషం దాకా అది తన్నుకుంటానే ఉంటుంది. ఇప్పుడు మొన్న కూడా తెలంగాణలో ఏం జరిగింది, చిట్ట చివరి సెకండ్ దాకా ఆడొస్తాడు, ఈడిపోతాడు, ఆడు రాడు, ఈడు రాడు, ఈ రచ్చే నడుస్తుంది. కాబట్టి అప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా బెటర్ తెలుగుదేశం పార్టీ. ఎందుకని వీళ్ళు వాళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా ముందుగా డెసిషన్ తీసుకుంటారు, ప్రాంతీయ పార్టీ. కాబట్టి అప్పుడు ఇది అందంగా కనిపించింది. 3 ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, తెలుగుదేశం పార్టీ, జనసేన, వైసీ. వీళ్ళలో చూస్తే స్ట్రాంగ్ డెసిషన్ మేకర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకని తను ఆల్రెడీ డిసైడ్ చేసేసుకుంటాడు, లిస్ట్ పెట్టుకుంటాడు, దాంట్లో నచ్చినా నచ్చకపోయినా ఓడుతానన్నా గెలుస్తానని తనదే బాధ్యత అంటాడు, తన పాయింట్ మీదనే వెళ్ళాలంటాడు. అందులో అది నియంతృత్వం అని చెప్పి విమర్శించే వాళ్ళు ఉంటారు, లేకపోతే అది ఒంటెత్తుపోగడు అంటారు, సర్వేలు ఏంటి అంటారు. ఇవన్నిటిని కూడా తనేం లెక్క చేయడు, తన యాంగిల్ ఏంటి అన్నటువంటిది డిసైడ్. తను ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక మనిషిని అనుకున్నాడు, లేదా ఒక కులాన్ని అనుకున్నాడు, ఆ కులానికి సంబంధించి సో మనిషిని అనుకున్నాడు. ఫైనల్ ఇతను వేగంగా డెసిషన్ తీసుకుంటాడు. కానీ ఒకటి టీడీపీకైనా వైసీపీకైనా ఇప్పుడు 4 నెలల టైం ఉందంటే 2 పార్టీలు 4 నెలల టైం ఉంటుంది. టీడీపీకి ఒక నెల ఎక్స్ట్రా ఉండదు. అభ్యర్థుల ఎంపిక కసరత్తు అనేది వైసీపీ ఆల్రెడీ చేసేసుకుంటుంది.